హాయ్ ఫ్రెండ్స్, జయసుమేద కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను బాసుంది స్వీట్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చెప్తున్నాను. ఎంతో టేస్టీగా ఉండే బాసుంది స్వీట్ చాలా సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చు. ముందుగా ప్రాసెస్లోకి వెళ్దామా? ముందుగా 1 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ని తీసుకుంటున్నాను. మీరు ప్యాకెట్ అయితే రెడ్ కలర్ తీసుకోండి. నార్మల్ గేదె పాలతో అయినా ఈ స్వీట్ని చేసుకోవచ్చు. పాలని ఇప్పుడు స్టవ్ పైన ఉంచేసుకొని స్టవ్ అనేది మీడియం టు లో ఫ్లేమ్ మిడిల్లో పెట్టుకోవాలి. మిడిల్లో పెట్టుకొని ఈ పాలను మనం బాయిల్ చేసుకోవాలి. ఇందులో 10 కాజులు, 10 బాదాము, 5-6 పిస్తాలను తీసుకొని వీలైనంత సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా ఈ విధంగా సన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. మీకు సన్నగా కట్ చేసేకి రాకపోతే మిక్సీ జార్లో యాడ్ చేసుకొని కోర్స్గా బ్లెండ్ చేసుకోండి. పాలనేవి అసలు పొంగకుండా ఇలా కలుపుకుంటూ అంచుల వెంబడితో ఉన్న మీగడ్ని పాలలోకి యాడ్ చేసుకోవాలి. అలాగే వదిలేసామనుకోండి మీగడ అనేది మాడిపోతుంది. ఇలా పాలు బాగా ఉడికి మనం తీసుకున్న పాలలో పావు వంతు తగ్గిన తర్వాత ఇందులో కాస్త కుంకుమ పువ్వుని యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది బాసుంది అనేది. ఇప్పుడు ఇదే పాలలో 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. మీకు కుంకుమ పువ్వు దొరకకపోతే ఎల్లో ఫుడ్ కలర్ ఉంటుంది కదా, దాన్ని చిటికెడు యాడ్ చేసుకోవాలి. ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. పాలు అనేవి బాగా ఉడికి సగానికి తగ్గిపోతాయి. ఇలా పాలు సగానికి అయిన తర్వాత ఇందులో రుచికి సరిపడా షుగర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. షుగర్ మెల్ట్ అయ్యే వరకు బాగా బాయిల్ చేసుకోవాలి. యాడ్ చేసిన షుగర్ అంతా బాగా కరిగే వరకు బాయిల్ చేసుకోవాలి. షుగర్ అంతా బాగా మెల్ట్ అయిన తర్వాత చూడండి, బాసుంది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మనం స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవాలి. మరి ఎక్కువగా చిక్కగా అయ్యిందనుకోండి, మనం ఫ్రిడ్జ్లో పెట్టేసరికి ఇంకాస్త చిక్కగా అయిపోతుంది. ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. బాగా చల్లారిన తర్వాత ఒక మూతున్న బాక్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 4 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టి 4 అవర్స్ తర్వాత సర్వ్ చేసుకొని దానిపైన గార్నిష్ కోసం కొంచెం కుంకుమ పువ్వుని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోనే సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో కూల్గా ఎంతో టేస్టీగా ఉండే బాసుందిని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.